ఒకసారి ఈ సింబల్ సీనియర్ జర్నలిస్ట్ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. ప్లీజ్ మీరు కూడా సి పెట్టాల్సిందిగా కోరుకుంటున్నామండి. యా సి. ఓకే, రెడీయా? సి అంటే కెమెరా, సి అంటే సినిమా, సి అంటే యా ఇంకా చాలా ఉంటాయి. అది ఏంటి అనేది ఓకే, మరి ఇంకా ఆలస్యం చేయకుండా అదేంటో చూసేద్దామా? ఈ తెర వెనకాల ఉన్నది ఏంటి అనేది మనం చూద్దాం. యా సార్, మీరు ఆ తెర వెనకాల ఏముందో చూద్దాం అంటే వస్తుంది సార్. తెర వెనకాల ఏముందో చూపించండి. సో చెప్పాను కదా ఆల్వేస్ సర్ప్రైజింగ్ అని. సో ఒక హ్యాష్ట్యాగ్ కల్ట్ అని మన ముందుకు వస్తుంది అనమాట. ఇప్పటివరకు మీరు పెట్టిన సింబల్ కి అర్థం అది. సి హ్యాష్ట్యాగ్ కల్ట్ అని మన ముందుకు వస్తుంది. లైక్ లీప్ ఇయర్ 2024. సో సే నో టు డ్రగ్స్ చాలా కనిపిస్తున్నాయి ఇక్కడ. వనమయ్య క్రియేషన్స్ అండ్ విశ్వక్సేన్ సినిమాస్ ద్వారా ఇది అందిస్తున్నారు. ఇందులో ఏముండబోతుంది, ఎవరు ఉండబోతున్నారు, దీంట్లో విశ్వక్సేన్ గారి పాత్ర ఏంటి అనేది నాకు తెలీదు. కాకపోతే ఆయన ప్రొడక్షన్ లో ఇది వస్తుందని అయితే అర్థమైపోయింది. సో ఇప్పటి నుంచి ఇలా పెట్టి వెంటనే ఇలా పెట్టాల్సి వస్తుంది అనమాట. హ్యాష్ట్యాగ్ కల్ట్ మన ముందుకు రాబోతుంది. సో మరి ఆలస్యం చేయకుండా దీనిని మన ముందుకు తీసుకొస్తున్నా మన మాస్కా దాస్ విశ్వక్సేన్ గారిని వేదికగా స్వాగతం పలుకుతున్నాము. సో వన్ మ్యాన్ ఆర్మీ లాగా మీరు ఒక్కరే ఉన్నారు ఇప్పుడు దీనికి సంబంధించి చెప్పడానికి. నిజంగా ఒక్కనే వచ్చిందా? థ్యాంక్ యూ అందరికి. గుడ్ ఈవినింగ్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. సో ఇయర్ వచ్చిన హైలో ఎండ్ చేద్దామని చెప్పి ఇది 1 year నుండి వేస్తున్న స్కెచ్ అనమాట, కల్ట్. సో ఇంకా ముందు చాలా మాట్లాడుతుంది దీని గురించి. ఐ వాజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ నిజంగా జరిగిన ఒక ఇన్సిడెంట్ నుండి ఐ గాట్ ఇన్స్పైర్డ్ అండ్ ఐ రోట్ దిస్. సో డైరెక్షన్ చేయట్లేదు, నేను ఓన్లీ కథ రాసినుండే ఈ సినిమాకి. సో ఐ వాంట్ టు ఇంట్రొడ్యూస్ యూ, మా డైరెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేస్తా ఫస్ట్. సో తాజుద్దీన్ గారు ప్లీజ్. సో తాజుద్దీన్ గారు వచ్చేసి సిన్స్ వెన్ ఐ వాజ్ లైక్ 17-18 ఉన్న టైంలో నేను ముంబై ఫిలిం స్కూల్కి వెళ్ళక ముందు కూడా ఒక చుఫ్లీ సినిమా చేస్తున్నప్పుడు నాకు యాక్టింగ్ నేర్పిస్తుండే. సో అప్పటి నుండి నాకు లిటరలీ పాగల వరకు కూడా నాకు కామెడీ అంటే స్ట్రెంత్ లేదు యాక్టింగ్ లో. అప్పటి వరకు కూడా ఇఫ్ ఐ మీన్ కన్ఫ్యూజన్ ఏదైనా సినిమా ఒప్పుకున్న తర్వాత ముందు ఒక 7-8 days వర్క్ షాప్ దగ్గరుండి ఈయన ఇచ్చిన కాన్ఫిడెన్స్ తోనే సినిమాలు చేస్తుండే నేను. అండ్ ఫలక్నామా దాస్ అనే సినిమాకి అంతమంది యాక్టర్లు బాగా చేయడానికి కారణం కూడా మా తాత సార్. మేము ఒక 12 days వర్క్ షాప్ చేస్తుండే, డే అండ్ నైట్. అంటే ఫలక్నామా దాస్ సినిమా ఎట్లా చేసినావు నువ్వు అంత ఈజీగా అంటే, మేము సినిమాలో ప్రతి సీన్ వర్క్ షాప్ లో ఫినిష్ చేసేసినాం. నేను లొకేషన్ లో ఏ యాక్టర్ కి నేను సీన్ చెప్పలేదు. ఐ జస్ట్ యూస్ టు రోల్ మై కెమెరా, ఫోకస్ కరెక్ట్ ఉందా చూసుకొని లొకేషన్ షిఫ్టింగ్ చేస్తుండే. రోజుకి 4-5 షిఫ్టింగ్లు చేసి సినిమా ఫినిష్ చేసినుండే. సో అన్నిటికీ కారణం అప్పుడు తాజ్ సారే. సో ఈ సినిమా తీయడానికి రాసినప్పుడు దేర్ ఆర్ సో మెనీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అండ్ మెయిన్ లీడ్స్ ఒక 3 ఉంటారు అండ్ 3 అమ్మాయిలు 3 అబ్బాయిలు ఉంటారు. అండ్ సో దానికోసమే చేస్తున్నా. సో ఆడిషన్ కాల్ పోస్టర్ కూడా ఇప్పుడు డిజిటల్లీ ఒక ½ an hour లో మేము రిలీజ్ చేస్తాం. సెండ్ యువర్ వీడియోస్, ఒక 1 minute వీడియో చేసి పంపండి. దయచేసి మీరు టిక్టాక్ డబ్ స్మాష్ వీడియోలు పంపకండి, ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్లు వేసి పంపకండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకండి. జస్ట్ యాక్టింగ్ చేయండి, 1 minute యాక్టింగ్ చేసిన వీడియో పంపుతుంది. మేము ఆఫీస్కి పిలిచి మిమ్మల్ని సినిమాలో పెట్టుకుంటాం, అదొకటే. సో ఈవెన్ ఐఎమ్ క్యూరియస్ ఎవరెవరు ఉండబోతున్నారు సినిమాలో అని. బట్ సినిమా మాత్రం చాలా హిలేరియస్ ఉండబోతుంది. అండ్ దెర్ విల్ బి అ స్మాల్ మరీ క్లాసులు వీక్నట్టు కాకుండా ఒక నీట్ మెసేజ్ ఒకటి ఉంటుంది ఎండింగ్లో. సో ఐ హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. I wanted to end this year on this note. Thank you, and I just want my director to speak once. యా తాజుద్దీన్ గారిని మాట్లాడుతుందో కోరుకుంటున్నాం. మాట చెప్పారు అంటే లోకేష్ కనకరాజు లాగా ఒక స్టైలిష్ మూవీగా తీస్తూ ఒక యూనివర్స్ క్రియేట్ చేయాలని మీరు చెప్పారని చెప్పారు.
సో అలాంటి స్టైలిష్ మూవీ ఇందులో కనిపించే అవకాశం ఉంది. డెఫినెట్లీ ఇది చాలా స్టైలిష్ ఫిలిం సార్. కాకపోతే ఆ డైరెక్టర్ ఈ డైరెక్టర్ లెక్క కాకుండా మా సినిమా లెక్క ఉంటుంది. తన అంది ఇట్స్ గ్రేట్ కాంప్లిమెంట్. విశ్వద్ క్రౌడ్ ఫండెడ్ ఫిలిం ఒకటి ఉంది గామి అని మీరు అవును. 2 years బ్యాక్ అనౌన్స్ చేశారు సార్. సో దాని అప్డేట్ ఇప్పటి వరకు ఏం రాలేదు. దాని తర్వాత ఒక 4-5 ఫిలిమ్స్ వచ్చేసినాయి. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎనీ అప్డేట్ అబౌట్ గామి? అది ఇప్పుడు ప్రస్తుతం యూవి వంశన్ రిలీజ్ చేస్తుంది, యూవి క్రియేషన్స్ లో రిలీజ్ అవుతుంది. సో కాపీ రెడీ అయిపోయింది, డబ్బింగ్ అయిపోయింది, ట్రైలర్ కట్ కూడా రెడీ ఉంది. యాక్చువల్లీ వీ వర్ సపోజ్ టు రిలీజ్ ఇట్ ఆన్ న్యూ ఇయర్ రోజు. దాని టీజర్ సడన్ గా రిలీజ్ చేద్దాం అనుకున్నాము. బట్ వీఆర్ జస్ట్ ప్లానింగ్ ఫర్ రైట్ డేట్ టు లాంచ్. సినిమా రెడీ అయితే అంత పెద్దగా ఉందా జీమే? సో మీ వీడియోస్ వచ్చేసి ప్లీజ్ ఈమెయిల్ ఆన్ cultthefilmofficial@gmail.com. జస్ట్ అంతే, cultthefilmofficial@gmail.com. దానికి పంపండి. అండ్ ఇన్స్టాలో ఇప్పుడు పోస్ట్ చేస్తా, ఏది కాస్టింగ్ అలర్ట్ అనేది పోస్టర్ కూడా ఇప్పుడు పెట్టండి, ఇది ఇచ్చేయండి అందరికి. నన్ను థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. సీ యూ. నా సినిమా పంచాయతీలో కలుద్దాం నెక్స్ట్. థ్యాంక్ యూ.